ముందే అనుకున్నాము ఒక్కసారి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను టాక్స్. చాలా రోజులైంది లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో ఎనీవేస్ ఐఎమ్ బ్యాక్ అనమాట. ఇది వచ్చేసి ఒక స్పెషల్ వీడియో. నేను ఒక ఫస్ట్ టైం ఒక బిగ్ స్టార్ని చూడబోతున్నా, దట్ ఇన్ హైదరాబాద్. సో చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. నేనైతే ఫస్ట్ ఈ డ్రెస్ అయితే పిక్ చేసుకున్నా. ఎందుకో కింద బ్లూ జీన్స్ సెట్ అవ్వలేదు అనిపించింది. సో అగైన్ ఐ వెంట్ విత్ బ్లాక్. సో బ్లాక్తో అయితే చాలా బాగుంది. సో నా డ్రెస్ మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంతకు మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఏంటిది, శిల్పారామం పక్కన థియేటర్ అనమాట. శిల్పకళా వేదిక, ఐ థింక్ సో ఆ పేరు అనమాట. ఇది వచ్చేసి కళ్యాణ్ రామ్ మూవీది ఆడియో లాంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట. చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ నా లైఫ్లో జరిగిన కోఇన్సిడెంట్ ఏంటంటే, నేను నా ఫస్ట్ థియేటర్ మూవీ వచ్చేసి ఎన్టీఆర్ది. అండ్ నా ఫస్ట్ బిగ్ స్టార్ని చూసింది కూడా ఎన్టీఆర్నే అనమాట. అదేంటో మళ్ళీ నాకు తెలీదు, అలా ఎన్టీఆర్తో అలా కలిసి వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఎనీవేస్ ఐఎమ్ సూపర్ హ్యాపీ చూసినందుకు. అండ్ ఆన్ ద వేలో మణికొండలో భరత్ వాళ్ళ ఫ్రెండ్స్ లైక్ కజిన్ అనుకోండి. సో ఇంకా వాళ్ళని కూడా తీసుకొని అందరం కలిసి వెళ్ళామన్నమాట అక్కడికి. టోటల్ 4 మెంబర్స్ వెళ్ళాము. కాకపోతే మా దగ్గర 2 మాత్రమే సెలబ్రిటీ పాస్లు ఉన్నాయి, మిగతావి నార్మల్ పాస్లు ఉండేటిది. ఇంకా నేను అఖిలక్క ఇద్దరం సెలబ్రిటీ ఎంట్రీలో వెళ్ళిపోయాము. మిగతా వాళ్ళిద్దరూ పాపం వెనకాల కూర్చున్నారు. సో ఇక్కడ నుంచి సెలబ్రిటీస్ వస్తున్నారు. సో నేను కొంచెం రాగా పెడతాను, చూడండి.
Vijayashanti ma'am for being such inspiration. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉత్సాహం ఉండాలి ఎప్పుడు మీరు. అండ్ ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. కొడుకు చేసే పోరాటం ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం రేపు సినిమా చూసిన తర్వాత సరిలేని మీకు ఎవరు చేశారు, కానీ నాకు సరిపోలేదు, ఇంకా ఏదైనా మంచి పాత్ర చేయండి అని కొన్ని సంవత్సరాలు చదువుతున్నారు. నేను అనుకున్నాను ఇంత మంచి పాత్ర అంటే ఎలా వస్తుంది, సబ్జెక్ట్ రావాలి, క్యారెక్టర్ దొరకాలి, మంచి డైరెక్టర్ ఉండాలి, హీరో ఉండాలి, ఇన్ని కలిపితేనే కదా ఒక మంచి పాత్ర ఒక మంచి సబ్జెక్ట్ వస్తుంది అనుకున్నాను. అలాంటి టైంలో డైరెక్టర్ ప్రదీప్ గారు నేను అనుకుని సరే చేస్తాను, కానీ కొంచెం చేంజెస్ అని ఉండాలి అని నేను డైరెక్టర్ ప్రదీప్ గారితో చెప్పడం జరిగింది. వారు ఉన్నారు. అండ్ కళ్యాణ్ రావు గారి దగ్గర కారణమైన మనందరం మూడు ఈవెంట్స్ చేసామండి ఇప్పుడు దాకా, పబ్లిక్ ఈవెంట్స్. మూడు ఈవెంట్స్లో ఈ సినిమా గురించి చాలా విషయాలు మళ్ళీ ఎప్పుడు కనబడతాను మీరు ఒకసారి మాట్లాడండి. అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసినటువంటి అర్జున్ సంఘం వైజయంతి చిత్రం బృందం అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ వేదిక పైన సో అది అన్నమాట, అస్సలు తగ్గట్లేదు జనాలు. మై గాడ్, నేను ఇన్ని రోజులు టీవీలో చూస్తే ఎలా ఎందుకు అబ్బా అరుస్తున్నారా అనుకునేదాన్ని. అండ్ ఒక్కొక్కసారి వెనకాల నుంచి అర్పిస్తున్నారేమో అని కూడా అనుకునేదాన్ని. బట్ ఇట్స్ అస్సలు నేను తట్టుకోలేకపోయినా, అంత గట్టిగా అరుస్తున్నారు వెనకాల. కొంతమంది అయితే చేతిలో ఆరతి పట్టుకొని ఆరతిస్తున్నారు. మై గుడ్నెస్, ఇంత పిచ్చి ఉన్నారా ఫ్యాన్స్ అనుకున్నాను. అండ్ ఇంకా అదైతే ఈవెంట్ అంతా క్లోజ్ చేసేసుకొని ఇంకా మేము ఆన్ ద వే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఆన్ ద వేలోనే ఇంకా డిన్నర్ చేసేసుకొని వచ్చేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ మనం గచ్చిబౌల్ దగ్గర చిల్లుగారి కోడికూర చిల్లుగారి రెస్టారెంట్లో వి హ్యాడ్ ఎ నైస్ డిన్నర్ అనమాట. అండ్ మంచి క్వాలిటీ టైం కూడా స్పెండ్ చేసాం. ఎందుకంటే ఆఫ్టర్ అంటే ఆ షో అయిపోయిన తర్వాత, ఈవెంట్ అయిపోయిన తర్వాత కొంచెం మాకు చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది అనమాట. మొత్తం ఆ క్రౌడు చాలా గలాట బయటకు వచ్చేదాకా బాబోయ్ అనిపించింది. అండ్ ఇంకా వచ్చాక తృప్తిగా మంచిగా ఎంజాయ్ చేసి ఫుడ్ అయితే బాగా తిన్నాము. ఈ రెస్టారెంట్లో ఫుడ్ నాకు కొంచెం బాగానే నచ్చింది కానీ బట్ చాలా ప్రైజీ అనిపించింది. సో మీరు ఏమైనా వెళ్ళింటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ప్రైస్ వర్త్ ఇట్టా అని. నేను కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నా. ఇంకా ఈ వీడియో ఇంతే. ఇంకా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.